హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఏది నిజం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నమస్తే మిత్రులారా. చాలామంది ఏదైనా కొత్త పని మొదలుపెట్టే ముందు లేదా ఏదైనా శుభకార్యం చేసే ముందు ముహూర్తం పెట్టించడం లేదా మంచి రోజు చూడడం లాంటిది చేస్తారు. అసలు ముహూర్తం అంటే ఏమిటి? మంచి రోజులు, చెడు రోజులు అంటే ఏమిటి? అవి నిజంగా ప్రభావితం చూపిస్తాయా? వీటిని నమ్మడం ప్రమాదమా? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముహూర్తం అంటే ఒక వ్యక్తి యొక్క జాతకం ద్వారా కానీ, పేరు ద్వారా కానీ చేయబోయే పనికి లేదా కార్యానికి తేదీ, సమయం నిర్ణయించడం. సాధారణంగా ముహూర్తాన్ని పెళ్ళిళ్ళకు, ఇతర శుభకార్యాలకు మాత్రమే చూస్తారు. కొంతమందికి అయితే ప్రతి దానికి ముహూర్తం చూసే అలవాటు ఉంటుంది. ఈ ముహూర్తాలు పనిచేస్తాయా అంటే అస్సలు చేయవు అనే చెబుతాను. ఎందుకు పని చేయవో, మంచి రోజులు, చెడు రోజుల గురించి కూడా చెప్పిన తర్వాత చెబుతాను. ఇక చెడు రోజుల విషయానికి వస్తే అమావాస్య, మంగళవారం, అష్టమిలను చెడు రోజులుగా చెబుతారు. కొంతమంది శనివారాన్ని కూడా చెడ్డ రోజుగా చెబుతారు. చాలామంది ఈ రోజుల్లో కొత్త పనులు మొదలు పెట్టడం కానీ, కొత్త వస్తువులు కొనడం కానీ, కొత్త బట్టలు కొనడం కానీ, వేసుకోవడం కానీ చేయరు. కొంతమంది అయితే దూర ప్రయాణాలు కూడా చేయరు. అసలు ఇవి ఎందుకు చెడు రోజులు అయ్యాయంటే ప్రతి రోజుకి ఒక పిట్టకథ ఉంది. అమావాస్యను చెడ్డ రోజుగా ఎందుకు చిత్రీకరించారు అంటే ఆ రోజు చంద్రుడు కనపడడు కాబట్టి పూర్వం అది దుష్టశక్తుల పని అని నమ్మేవారు. అందువల్ల అది చెడు రోజు అయింది. మంగళవారం ఎందుకు చెడు రోజు అయింది అంటే అది కుజగ్రహానికి చెందిన రోజు. శనివారం ఎందుకు చెడు రోజు అయింది అంటే అది శనిగ్రహానికి చెందిన రోజు కాబట్టి. అష్టమి ఎందుకు చెడు రోజు అయింది అంటే అది రాహువుకి చెందిన తిథి కాబట్టి అని చెబుతారు. ఈ చెడు రోజుల్లో ఏదైనా పని చేస్తే ఏమవుతుంది? ముహూర్తం పెట్టి ఏదైనా పని చేస్తే మనం అనుకున్నది జరుగుతుందా? సరే, ఒక చిన్న ప్రయోగం చేద్దాం. మీకు అనుకూలం అయ్యేలా ఒక ముహూర్తాన్ని పెట్టించుకోండి. సరిగ్గా ఆ ముహూర్తానికి బొమ్మ లేదా బొరుసు కోరుకొని ఒక నాణాన్ని ఎగరేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరు కోరుకున్నదే పడుతుంది అని ఎంతమంది నమ్ముతున్నారు? అదెలా సాధ్యమండి, పడొచ్చు పడకపోవచ్చు అంటారా? అదేంటండి, మీకు అనుకూలంగా మీరు పెట్టుకున్న ముహూర్తమే కదా. మీకు నచ్చింది కాకుండా వేరేది ఎందుకు పడే అవకాశం ఉంది? ఆలోచించండి. సరే, అది వదిలేయండి. ఇదే పనిని మీరు చెడు రోజులు అనే నమ్మే రోజులు చేయండి. ఒక నాణాన్ని తీసుకొని బొమ్మ లేదా బొరుసు కోరుకొని ఎగరేయండి. అది మీకు చెడు రోజు కాబట్టి ఖచ్చితంగా మీరు కోరుకున్న దానికి వ్యతిరేకంగా పడాలి. కనీసం ఇదైనా జరుగుతుందని నమ్ముతున్నారా? నమ్మితే ప్రయత్నించండి. లేదు, మేము నమ్మమండి, అది పడొచ్చు లేదా పడకపోవచ్చు అంటారా? మరి మిగతా వాటిని మాత్రం ఎందుకు నమ్ముతున్నారు చెప్పండి? ముహూర్తం టైంకి చేస్తే మంచి జరుగుతుంది, చెడు రోజుల్లో చేస్తే చెడు జరుగుతుంది అని ఎందుకు జంకుతున్నారు? నాణానికి కేవలం రెండే పాసిబిలిటీస్ ఉంటాయి. అది బొమ్మ లేదా బొడుసు. దానికే పడొచ్చు లేదా పడకపోవచ్చు అని అనుకునే మీరు చేయబోయే వాటికి చాలా కారణాలుంటాయి. అది పెళ్ళి కావచ్చు, ఇంటర్వ్యూ కావచ్చు, లేదా కొత్త వస్తువు కావచ్చు. మీ చేతిలోని కాయిన్తో మీకు నచ్చిన ఫలితాన్ని ఖచ్చితంగా సాధ్యమయ్యేలా చేయని ఈ ముహూర్తాలు, చెడు రోజులు కొన్ని వందల వేల కారణాలతో అల్లుకొని ఉన్న వాటిని మీకు అనుకూలమైన లేదా నచ్చిన ఫలితాలు వచ్చేలా చేస్తాయని ఎలా నమ్ముతున్నారు? ఆలోచించండి. రాబోయే ఎలక్షన్లలో నామినేషన్ వేసిన వారిలో 95% మంది ముహూర్తం పెట్టుకొని, మంచి రోజు చూసుకొని, మంచి గడియలు చూసుకొని నామినేషన్ వేస్తారు కదా. మరి అందరూ ఎందుకు గెలవరండి? కేవలం ఒక్కరే ఎలా గెలుస్తారు చెప్పండి? అక్కడ గెలిచిన వాళ్ళ గెలుపుకి కారణం ముహూర్తమా? ఆలోచించండి. వీటిని నమ్మితే ప్రాబ్లం ఏమీ లేదు కదండి. కేవలం ఇవి మానసిక ప్రశాంతత కొరకు మాత్రమే అంటారా? కాదు, దీనివల్ల ఖచ్చితంగా ప్రమాదం ఉంది. ఎలా అంటారా? సంవత్సరానికి 365 రోజులు, అందులో 52 మంగళవారాలు, 52 శనివారాలు, 12 అమావాస్యలు, 24 అష్టమిలు, మొత్తం కలిపితే 140 రోజులు. 365 రోజుల్లో 140 రోజులు ఏ పని మొదలు పెట్టడానికైనా భయపడుతూ,
ఆ రోజుల్లో కనీసం గడ్డం గీసుకోవడానికి కూడా భయపడుతున్నారంటే అది మానసిక ప్రశాంతతకి చిహ్నమా, లేక కనీసం ఏది ఎందుకు చేస్తున్నామో ఆలోచించలేని చాతగానితనమా? మిత్రులారా, దయచేసి ఆలోచించండి. మనం కాన్ఫిడెంట్గా ఉంటే ప్రతిరోజు మంచి రోజే. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.